అబద్ధాలు చెప్పడమే రాజకీయం కాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. 10 మంది పొట్టకొట్టడం సులభం కానీ 10గురిని కాపాడడం మాత్రం చాలా చాలా కష్టమన్నారు చంద్రబాబు. గ్రామాభివృద్ధి కోసం తాను ఆనాడే జన్మభూమి తెచ్చానని అన్నారు చంద్రబాబు. ఇక అంతేకాదు తానే స్వయంగా జన్మభూమి పాట రాశానని కూడా అన్నారు ఆయన. ఇప్పుడు చూస్తే గోశాలలో గోవులు చనిపోయాయని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది ఎంత మాత్రం సరికాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు. కనీసం మీ జీవితంలో ఒక్క కుటుంబాన్ని బాగు చేశారా? కుటుంబాలు నాశనం చేశారు. అలాంటి వాళ్ళు కూర్చొని మాట్లాడే రాజకీయం అంటే ఏంటి? అబద్ధాలు చెప్పడం రాజకీయమా? పింక్ డైమండ్ లేకపోతే పింక్ డైమండ్ మా ఇంట్లో ఉందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి నేను 100 కోట్లకు దాని మీద డిఫర్మేషన్ కేసేస్తే మళ్ళా అధికారంలోకి వచ్చి అసలు పింక్ డైమండ్ లేదని మళ్ళా కోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటే కాదని ప్రైవేట్ వాళ్ళు పెట్టి నేను దాని మీద ఫైట్ చేస్తున్నా. అదే మరిగా బాబాయిని గొడ్డలతో లేపేసి గుండెపోటును నా మీద వేసేసి ఓట్లు సంపాదించుకొని తర్వాత ఎవరైతే చెల్లిని వాళ్ళు అడిగిన వాళ్ళందరినీ తప్పుడు కేసులు పెట్టి వేధించే పరిస్థితి రావడం చాలా సులభం. ఇలాంటి జీవితాలు బాగు చేయడం చాలా కష్టం. జన్మభూమి ఆ రోజు గ్రామం కోసం పెట్టారు. అప్పట్లోనే అక్కినేని నాగేశ్వరరావు గారు, దాసరి నారాయణరావు వీళ్ళంతా కలిసి ఒక సాంగ్ రాశారు. 3-4 సార్లు నా దగ్గరకు వచ్చే సాంగ్ సరిగా రాకపోతే మీ వల్ల కాదు వదిలేయమన్నా. కాదు ఇంకొక అవకాశం ఇవ్వమన్నారు. 10 రోజులు కూర్చొని సాంగ్ రాశారు. జన్మభూమి పిలుస్తుందని ఒక సాంగ్ రాశారు. ఆ సాంగ్ ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా వచ్చింది. ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్కూల్ బిల్డింగ్లు కట్టారు, కమ్యూనిటీ హాల్ కట్టారు, గ్రామానికి సేవలు అందించారు. ఈరోజు నేనిచ్చే పిలుపు ఆ రోజు గ్రామాల కోసం పిలిపించాను. గ్రామాలకు ఏం కావాలో నేను చేస్తాను, కుటుంబాలకు కనీస అవసరాలు నేను చేస్తాను. ఇప్పుడు నేను ఇచ్చిన పిలుపు ఆ పేదవాళ్ళ జీవితాలకు వెలుగిమ్మని కోరుతున్నా. మీ డబ్బులు కాదు, మీ తెలివితేటలు కొద్దిగా వారికి ఇవ్వండి. నేను ఒకటే నా జీవితంలో ఒక ఆశయం పెట్టుకున్నాను. చాలామందికి చాలా ఆశయాలు ఉంటాయి. నేను నా కుటుంబానికి ఏమీ చేయక్కర్లేదు. 30 ఏళ్లకు మునిపి ఒక చిన్న కంపెనీ పెట్టి ఇచ్చాను వాళ్ళకు కూడా. నా మీద ఆధారపడకూడదు, రాజకీయాలపైన ఆధారపడకూడదని. నా బాధ్యత ఈ సమాజానికి శాశ్వతంగా ఒక పరిష్కార మార్గం, పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకి శ్రీకారం చుట్టాలని నిర్ణయం చేశా, సంకల్పం చేశా, సాధించి తీరుతానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. చాలామంది అన్నారు మీ ఆలోచన ఏంటి సార్ మాకు అర్థం కాలేదని. నేను ముందు చెప్పినప్పుడు అర్థం కాదు, కానీ అర్థం చేసుకున్న వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. ఈరోజు మీరు చూస్తున్నారు, గోశాలలో పశువులు చనిపోకపోయినా గోశాలలో పశువులు చనిపోయాయంట. ఆయన బాధపడుతున్నా అంట ఆ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దేవుళ్ళ పైన దాడులు చేసిన మీరు ఈరోజు వెంకటేశ్వర స్వామి పైన ఇంత భక్తి వచ్చిందంటే నాకు అర్థం కాల. ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి సాంప్రదాయాలు పాటించిన మీరు, నాలాంటి మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అప్పుడప్పుడు బాధ కలుగుతుంది ఆయనకు అపవిత్రత కలిగినప్పుడంతా. అలాంటి మీరు ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పాపం ఏదో జరిగిపోయింది, జరగని దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి కపట నాటకాలు ఒక్కసారి నేను కూడా మోసపోయా. గొడ్డలి వేటిని గుండెపోటుగా నమ్మి ఆ రోజు మోసపోయా.